యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. శ్రమలలో బాధపడడం, కన్నీరు విడవడం సహజం, సాధారణం. అదే శ్రమలలో ఆనందించడం ఒక మాదిరి కలిగిన జీవితం. దైవజనుడైన పౌలు ఈ మాటను ఒక రాజభవనంలోనూ లేక సకల సౌఖ్యాలతో నిండి ఉన్న ప్రదేశంలోనూ ఆయన రాయలేదు. ఒక జైలులో, సరి అయిన వెంటిలేషన్ లేని జైలులో, తినడానికి సరి అయిన ఆహారం లేని జైలులో, దెబ్బలతో ఒళ్ళంతా కుమిలిపోయిన ఆ దుఃఖము, ఆ బాధ, ఆ వేదనకరమైన పరిస్థితిలో ఆయన రాసిన లేఖ ఆనందించుడి అని. ఆయన శ్రమలలో ఎలా ఆనందించగలిగారు అంటే, ఆయన ఈ లోక విషయాలను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నారు కాబట్టి. ఆయన యొక్క గురి అల్టిమేట్ గోల్, గురి యొద్దకే పరిగెత్తడం. ఆ గురి పరలోక రాజ్యం. కాబట్టి మనకు ఎన్ని శ్రమలు ఉన్నను, బాధలు ఉన్నను, ఇవి తాత్కాలికమైనవి అని ఎంచి మన గురి క్రీస్తై ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నాం, ఆయన వైపు చూస్తూ అడుగులు వేయాలి. అప్పుడు మనకి అది భారముగా అనిపించదు.